కడాయి బాబు ఇదంతా చేసేయండి ప్రభు చచ్చిపోతే ఎంత కోపం వస్తుంటాడు దీన్ని ఏం లేవు నువ్వు చెడతాం వల్ల ఎంత కోపం నేను ఏం చేసిన పని కుదిరిసిన అంటాడు ఉండేం శాతం కొంత తెచ్చిస్తాను చిక్కుని మాట్లాడు అంత కోపం ఎందుకు మనం చేసే ఉద్దేశం కార్యం సమాన సంకల్పం నెరవేర్చుకోతే ఇంత మనకు ఆవేశం ఇంత కోపం ఇంత మనకు దాపం ఉంటే మరి ఇంత జగత్ నిర్మాణం పరమాత్మనికి ఎంత కోపం ఉండాలి చెప్పండి మనము ఆయన మాట వినుకుంటాం వింటున్నామా ఊరికి చేయి మాతృదేవోభవ పితృదేవోభవ అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ అని సనాతనంగా చెప్తున్నాయా మొట్టమొదటి నీకు దైవ చింతన పెద్దలకు వాక్యం నీకు పట్టునా గురువే సేవ రావాలంటే మొదటి తల్లిదండ్రులు నువ్వు సేవ చేయప్ప చేయండి ఇప్పుడు ఉన్నా మనము మన యొక్క తల్లిదండ్రులు పాపం భోజనం చేసేటప్పుడు ఏమన్నా తిన్నారు ఎంతో భయం ఏంటో బాబు ఎంత అసహ్యం చూడండి ఇదంతా వాళ్ళని గ్రహించి ఎన్నేళ్ళు సాగించారు ఈ దేహం చూసే కనిష్టం 5 ఏళ్ళలోనే పెరిగారప్ప 5 ఏళ్ళు అయినాక ఇప్పుడు పేరు రాపిస్తారు బడికి పంపిస్తారు పాపం 5 ఏళ్ళ వరకైనా మనకు రాత పీత అంతా తోడిసి పెంచినా కదా మళ్ళీ మనం ఒక 5 తూర్లు చేపు చాలు 5 ఏళ్ళు ఒక 5 తూర్లు తల్లిదండ్రులు మలం మూత్రము బుక్ చేపట్టినాడు ఏ వాకిల్ని గొప్పది అంటారు ఈ మిషన్ దాన్ని బయట ఏంటి బయట ఏంటి బంకములని ఇద్దరు ఇట్లా చెట్లాడట ఎంత అసహ్యమండి మన వల్ల అట్లే చేసినారు వాళ్ళు ఎందుకు చెప్తున్నామంటే ఈ దేహం అంత ప్రేమగా వాళ్ళు పోషించినారు కదా అటువంటి వారిని మనం ప్రత్యక్షించి దేవుడు ఎక్కడో ఉన్నాడు ఆయన చూస్తున్నాం ఆయన ఎదురుగా చూస్తున్నాం కదా అందరినీ ఏ తల్లిదండ్రులు చేసే సేవ చూడలే చెప్పండి కొరుకోండి లగేజ్ చావాలంటే ఎంత లగేజ్ ఏమయ్యా బుద్ధుళ్ళు అంటే కండక్టర్ సామాన్ పెట్టావా బస్ ఉరికి మోసుకుపోతుంది నీవేం టికెట్ ఇస్తారు రూపాయల లగేజ్ ఇచ్చా అంటాడు లగేజ్ ఏం నువ్వే మోసుకుపోతావా నేనే బస్ పోతా ఉంటాడే మీరు ఇది పార్సల్ అంట మళ్ళీ అట్లా ఈ 5 కేజీలు పాపం తల్లి గర్భంలో 9 నెలలు మోసింది కదండి ఏం కూలి ఇచ్చినావప్పా అవి ఇచ్చినామా ఏమని చెప్పకొస్తే రే ఎంటకాలం అప్పా ఏంటి ఊరుకుంటా ముసిందాన్ని పోయేటప్పుడు మంచి పోయేప్పుడు ఏమో ఆశ చెప్తాదంట ఏమప్పా పోతా బెంగళూరు పోతే ధన్యాలం పోయి చాలా హుషారప్పా చాలా లారీ చెప్తారు నువ్వు చాలా హుషారు ఏమన్నా అకస్మాత్తు లారీగిరి పడి సత్య మంచి పడి సత్య ఎట్లా ఆఫీసర్ పుడుతుంది దీన్ని పాడే తింటారు పాపం మామూలు ఈ ముండ ఈ మాయ ఊరుకుండలేదు పీట పట్టి అంటారు పాపం చచ్చిపోయిన తల్లి అన్నీ మోహము చేత ప్రేమ చేత పోతున్నావు హుషారుగా ఉండు అకస్మాత్ పడి మీడేమని చెప్తా అభిషేకం కొడతావా అని పాపం మారుతారు ఇంత ప్రేమంగా ఉంటే తల్లిదండ్రులు మనం ప్రత్యక్షంగా చేసిన వాళ్ళకి ఏ ఉపకారం చేస్తున్నాం అదే విధముగా జగత్తులో భూమిటను పరమాత్ముడు నిర్మాణం చేసినాడు దీన్ని ఏదైనా ఒక్క పని చేసకైనా ఒక్కటి ఏదైనా కానీ ఏమి చేతప్పా నడుతుంది ఏమి కావాలా తల్లికి చిన్న పిల్లగాక కానాక కలాక పోతిరే అన్న రేపటి దినము కానాక కన్నీరు విడుతురి అన్న ఘనుని దినమే నీవు కానాక కలాక పోతియే అన్న రేపటి దినము కానాక కన్నీరు విడుతుయే రేపు కాలం వస్తుందండి మనం ఇప్పుడు ఆ కాలం స్మరణకే ఇక్కడ మనం భజన పెట్టే కారణం దినం మఠములు పెడుతుంటుంది ఇప్పుడు బసమ్మకు అంత జ్ఞాపకం ఉంది బాగా మఠములు పెడితే జ్ఞాపకం ఉండాలి ఎందుకంటే ఎందుకు పెట్టిన పేరు భజన అందరూ తప్పదు ఏమి పెట్టే కారణము వ్యాసప్పుడు వచ్చినారు 100 రోజులు ఏమాడు ఎందుకు పెట్టిన భజన అంటే ఒక ఆమె ఉండప్ప బసమ్మనేమ్మ ఆయమ్మ దైవాధీనమైంది ఎట్లా అయింది చూడప్ప 3 రోజులు స్వామి చింతనలే ఉందండి మనసు ఏమి దానికి అర్థము మరణము అనేది అందరూ అనుభవించే తీరాలి ఆ మరణం వచ్చినప్పుడు మనం స్థితి మన యొక్క ధ్యాస ఎక్కడ ఉండాలా మనట్లంతా కూడా దేశమైన వాళ్ళంతా కూడా ఎందరో చూడపోయినారు జగత్తులో వారికి ఏమైనా కూడా స్వామి అయిన మాట వచ్చినా దేవుడైన మాట ఎక్కడ ఉండినా ఎందుకు లేదు మరి ఏమైందుకు ఏది వచ్చింది ఆ పెద్దలకు సాంగత్యం అనేది ఎంత గురువర ఎంత పరాత్పర ఎంత సోజిగా తోరిదా తంగి
ಎಂತ ಸೋಜಿಗಿದು ಕುಂತಾರನ್ನಾಗಿದು నింతారే నిజవే తానదే తంగి. ఈ విధముగా అటువంటి జ్ఞానం ప్రత్యక్షంగా అనుభవం ఉంటేనే మనకు ఇక్కడ మనకు అనుభవం ఉంది. ఎక్కడో ఉందని కాదు, ఎందులో ఉన్నటువంటి స్వామి అనేది చాలా కష్టమండి. ఒకరే నమస్కారం రా మమార అందరినీ వచ్చేస్తుంటాడు. సస్తావడం గుట్టుకునేవాళ్ళు వద్దు, అంత నువ్వేలంట వాడిని చెప్పుడు వాడికి అంట. ఒక బిందు నీళ్ళు గొద్దులు పోవాలంటే సముద్రం నీకు బాధ ఉంటే నాది పట్టు నీది పట్టినేస్తాడు. ఏమో స్వామి స్మరణ ఏమని చెప్పక అయింది చూడండి. 3 రోజులు పాపం దైవ చింతనలో నుండి గట్టి విడిచింది అంటే ఎటువంటి సుకృతం అండి అందరికి లభ్యం అవుతుందా చెప్తున్నామే. కానీ దాని అనుభవం నిజముగా ಹುಡುಗಿಯ ಕೊಡದಿರೆ ಕೆಡುತ್ತೀ ಬರಿ ತಡಿಯದೆ ಗುರುವಿಗೆ ತನುಮನ ಕೊಡದಿರೆ ಸಾರ್ಥಕವಾಗದು ನರ ಜನ್ಮ ಸಾಮರ್ಥ್ಯ ಗುರು ಸೇರದೆ ತಮ್ಮ. చేతి వచ్చినట్టు పిల్లలు స్త్రీలు తల్లిదండ్రి వివాహం చేసిస్తే పెళ్లి చేస్తే సుఖం కలుగుతుంది, వేలుంటుంది. కానీ అట్లే పెట్టుకుంటే ఎంత అగౌరవమో హీనమైపోతుందో ఆ విధముగా జగత్తులో తనువు మనసు ప్రాణము అనేది గురువుకు అర్పితము కావాలా అని చెప్తున్నా. అప్పుడు మానక జన్మము సార్థకము. ಹುಡುಗಿಯ ಕೊಡದಿರೆ ಕೆಡುತ್ತೀವು ದೀಪರಿ తడియద గురువిగే తక్షణమే నీవు యుక్త వయసు వచ్చినట్టుగా రజస్వలాంటి పిల్లను ఉంచుకుని ఓటు చేయాలి అంటున్నా. ఆ విధముగా ಹುಡುಗಿಯ ಕೊಡದಿರೆ ಕೆಡುತ್ತೀವು ದೀಪರಿ ತಡಿಯದ ಗುರುವಿಗೆ ತನುಮನ ಕೊಡದಿರೆ ಸಾರ್ಥಕವಾಗದು ನರ ಜನ್ಮ ಸಾಮರ್ಥ್ಯ ಗುರು ಸೇರದೆ ತಮ್ಮ. ಅಂಬಿಗ ನದಿ ದಾಟಿಪ ಪ್ರತಿ ಬೇಳದೆ ತುಂಬಿದ ಭವ ನದಿ ದಾಟಿಪ ನರಿಯದೆ ಸಾರ್ಥಕವಾಗದು ನರ ಜನ್ಮ సామర్థ్య గురు సేరది తమ్మ. నది దాటాలంటే నువ్వేం చేయాలా? అంబికుని యొక్క పడవలో మనము కూర్చుంటే దాటిచ్చేది వాడిపోయినా కానీ మనమేం దెబ్బ పని లేదని. ఆ విధముగా పెద్దల యొక్క గురువు యొక్క సేవలో మనము తను మనసు ప్రాణం అనేది వారిలో మనము అర్పించాలా. ఆ సేవన భావనలో నాది అనేటి మాటలు ఉండకూడదు. ఏ రకంలో ఆ అర్పితం వచ్చేటి విధానం జగత్తులో దానికి మనకు సంబంధం ఎంత దూరంగా ఉంది, ఎంత దగ్గరగా ఉందప్ప అంటే ఇది ఆ ఉండు పదార్థం అనగా బ్రహ్మము, పరమాత్మునికి లేని యొక్క పదార్థం సుళ్ళు అనగా జగత్తు, మానవుడు. దీని యొక్క సంబంధం ఎంత సన్నిహితంగా ఉన్నది. ಕಸ್ತೂರಿ ಶೋಗಿದ ವಾಸೋ ಕಲಿಯದಿರುವುದು ತನಸಿಸ್ತೋ ಹಸ್ತನಕ ನೇತ್ರಮಸ್ತಗಿಲ್ಲದ ಪ್ರಭು ಪ್ರಸ್ತಾಪದ ಪರಿಪೇಳುವ ಗುರುವರನ ಕಾಣರಿ ಜನ ತನ್ನ ತಾನೇ ತಿಳಿಬುವ ಧನ್ಯರ ಸದನ ಸದನ కాణరి జానా. ఏ విధముగా మనలో పరమాత్మను ఉన్నట్టుగా విచారమును సద్గురునాథుని యొక్క కృప, పెద్దలకు సేవాన భావనలో మనకు వస్తువు అనేది దాగి ఉన్నది. చూడండి, ఎటువంటి సంతానమే కానివ్వండి, ఎటువంటి కొడుకు బుద్ధుడు కానీ దడ్డుడు కానీ ఎటువంటి వాడే కానీ ఏ యొక్క తల్లి కని ఉంటుందో, జన్మం ఇచ్చి ఉంటుందో ఆ తల్లికు అమ్మా అంటే ఎంత ప్రేమ కలుగుతుంది. అయ్యో అంటే ఆ ప్రసవించిన తల్లికి తెలిసినా కానీ ఇతరులకు ఎవరికి దాని యొక్క మమకారం అనేది తెలియదండి, ప్రేమ అనేది తెలియదు. గొడ్రాలు పోయి చెప్తే ఏమైనా వస్తుందా? ఏమి రాదు. అట్లా ఈ యొక్క సాంగత్యం అనేది ఎట్లుంటుందప్ప అంటే ఆ యొక్క లేని దాని యొక్క ఉన్న పదార్థం పెద్దలకు సాంగత్యంలో ఆ యొక్క మమకారం అనేది తానుగా ప్రజ్వలమానం అవుతుంది. అంటే కస్తూరి సోకిద వస్తు కలియదిరుವುದು తనసిస్తూ మానవునికి అధికార పరమాత్మ చింతన ఎట్లా ఉండాలి. ఎద్దును తీసుకుపోయి మనము నీళ్ళు గిడుస్తున్నామే కానీ నీళ్ళు దొబ్బేది మనము కాదు.
అది తానుగానే పీల్చుకుంటుంది. అది మనము ఎద్దును తొలగి పెడితే నీళ్ళు తాకుతుందా? తొలగి విడిచేది మన ధర్మం. నీకు విడిస్తే కానీ అది తానుగానే సేవిస్తుంది. అట్లా మనము కూడా స్వామి యొక్క చింతనలో తనువు, మనసు, ప్రాణం అనేది ఆయనకు చింతనలో మనం ఉంటే స్మరణ, కీర్తనం, భజనం అనేది, సత్సంగం అనేది అటువంటి ప్రభావం దాంట్లో ఉన్నది. ఏ తల్లి ప్రసవించుంటుందో అమ్మా అంటే ఆ పాంటుందా ఎట్లొచ్చింది ఆ మమకారం. నేనున్నాను చింతనంలో, అర్ధం లోట ఉంటే నీళ్ళు తాగేవాడు కాదండి. అర్ధం లోట రాత్రి మనం మా పాతిని బొల్లు తోడు ఉంటుంది. రాత్రి నీళ్ళకి అమ్మా అని అంటే అర్ధం చెంబు, అర్ధం లోట ఉంటే నీళ్ళు తాగేవాడు కాదు. పూరా చాలా అంత అసహ్యం. ఇంగ్లాండ్ ఒకరు ముట్టింది అంటే అంత అసహ్యం ఉన్నాడు. అప్పుడు మాకు కడిగా వాడు తినేకొచ్చుకుంటే నోట్లో పెట్టేది మేము తినేది. ఎంత చేయడం కలుగు పునుపు, ఆ ప్రేమ అనేది తెలియదు మనకు. ఎప్పుడు మనకు సంతానం కలిగిందంటే ముందు వస్తే కొడుకుని చేసి పెడతాం నోట్లకి, బిడ్డ వస్తే నోట్లో పెడతాం. అట్లా తినే కడుపుని తినకైతేనేమి అంత పెట్టిన తర్వాత మళ్ళీ అట్లా మనం తినేది. ఇప్పుడు ఆటికి పోయిందంటే నోటి అంత అసహ్యంగా ఉండింది. ఈ యొక్క మమకారం దీనికి వచ్చిన తర్వాత ఎంత దూరవుతుంది. ఆ విధముగా జగత్తులో మానవుడు కూడా ఆ పెద్దలకు సాంగత్యమైన దాంట్లో ఎట్లా ఈ యొక్క దవ కలుపుతుండేది. మొట్టమొదటి 24 జీవరాశి కోట్లలో మానవుని యొక్క జన్మం అనే దేహం అనేది హీనము చేసినాడు, జీవనము ఘనము చేసినాడు. ఈ హీనముగా ఉన్నట్టు దేహమును ఏ విధముగా వదలవాలా, ఎట్లా ఇది మనకు దూరమైపోతుంది, ఎంత మనకు హితముగా ఉంటున్నది అప్ప అంటే పెద్దలు చెప్తున్నారు. బాలమాతేయ స్తన్య బిట్టంతెయన్న కాలాదిశుల భావ కరుణీ సైమున్న ಅಂಗಾಸಂಗವೇಯನಗೆ ಇಂಗೀಸೈ ಗುರುವೇ ಭಂಗಾವೇ ಇದರ ಪ್ರಸಂಗ ಆಸಹ್ಯವೇ ಅಂಗಾಸಂಗವೇಯನಗೆ ఇంగీసై గురువే. ఇంత మనకు అసహ్యంగా ఉన్నట్టుగా దేహమును గురువు మనం ఏమి చేస్తున్నా. ఏ విధముగా పిల్లవాడు, చంటి పిల్లవాడు తల్లి యొక్క పాలను ఎట్లా తల్లి విడిపిస్తుందండి. అది ఇది దీన్ని చూపించి తన యొక్క స్తన్యమును ఏ ప్రకారంగా విడిపిస్తున్నదో ఆ ప్రకారంగా గురువు కూడా అయా జగత్తులో చూడప్ప నీవు ఈ దేహము ధరించిండేది ఏ దాని నుంచి, ఎట్లా నీకు దేహము నీకు సంగమైనది, తల్లి గర్భము రాకమునుపు దేహం నీకు లేదు. ఈ దేహం వచ్చిన తర్వాత నా దేహం అంటున్నావు కాదు, నేను దేహము. మళ్ళీ నా దేహం అంటే నీ ఎవరు? నేనంటున్నావే, నేను అనేది దేవునికి వినహా ఉండేది. ఎట్లా ఉండేది దానికి నీకు సంబంధం అనేది ఎందు నిమిత్తం కలిగినది. దేహం ఎంతవరకు ఉంటుందో అంతవరకు నాది అంటున్నాను. దేహం అనేది ఇట్లా ఉంటుందా? ఉండలేదు. ఇది మారుతూ ఉన్నది. ఎంత ప్రేమకరంగా తెలియని పెళ్లి చిన్నతనంలో దీనికి మోహం అంతగా ఉంటుంది. రాను 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 చూడండి ఇది ఎంత అసహ్యమైపోతుందండి. దేవులో రక్తము మాంసము ముద్ద బాగా అలంకారం ఉన్నప్పుడు అంత దీంట్లో మోహం కలుపుతుంది. అది అట్లే ఉంటుందంటే వయస్సు అనేది వృద్ధాప్యం అనేది వచ్చినప్పుడు ఎంత అసహ్యం అండి దేహం ఉంటుంది. ఎవరిదైనా కానీ ఎంత మోహం ఉన్నదో అంత మనకి ఇది అహితముగా అవుతుంది. కారణం ఏమి? ఈ దేహం యొక్క లక్షణం కానీ నీవు కాదు. నీవు దేవునికి రాకమునుపు బాగున్నావు, వచ్చిన తర్వాత ఎట్లున్నావని వివరము చేస్తాడు. రేపు పోతుందంటే ఏది పోతుంది? ఇప్పుడు మనం ఇక్కడ బసమక లేదు అంటే ఉంది. ఎట్లా ఉన్నదప్ప అంటే ఈ స్థూల దేహం అనేది లేదే కానీ సూక్ష్మ శరీరం మనకు కనిపిస్తున్నది ఉండబట్టే ఇదంతా మనం ఇప్పుడు దివసం ఏం చేయాలా పోయి అయిపోయిందప్ప. ఇది కారణం ఏమండి? ఇప్పుడు నరసింహపేట స్వామి గోయింది ఏమని అర్థం గోయిందంటే ఎవరు గోయిందా? గోయిందంటే లేదు, ఏమి లేదు. ఈ జగత్తు నామరూపంతో ఉంటున్నదే ఇది లేదు కానీ నీవు కాదు. ఇది నిన్ను బహిరంగం చేయడం ఉపాధి కానీ ఇల్లు ఉందప్ప. ఎందుకు? వానకు గాలికు రక్షించడం. పెద్దలు అంటున్నారు, చలిమಳಿಗೆ ಸಿಗದಂತೆ ದೇಹವು ಹೊಳವರಗ ವಸ್ತ್ರಂಗಳು ದಿಸುವೆ ಪ್ರಳಯ ಕೈ ಸಿಗದಂತ ಅನುಭವ ಗಳಿಲನೇ ನೀ ತಿಳಿಯಲಿಲ್ಲ. ಒಂದು ನಡತೆ ನಡೆಯದೆ ಇರುತ್ತಿರಲ್ಲ ಕಡಿವ ನಡತಿಗಳೆಲ್ಲ ಅವು ನಡೆಯುವಿರಲ್ಲ ಅಂತ ಮಾನೋಡ. ಈ ದೇಹವನ್ನು ನೀವು
గాలికి వానకు పడిసిన రాకూడదు, చలి కాకూడదు అని ఇల్లు కట్టుకున్నావు, మంచి మంచి యొక్క రగ్గులు కప్పుకుంటున్నావు. ఎందుకు ఈ దేవుని బాగా ఉంచుకోవాలా అనుకున్నావు. అయితే ఇట్లా ఉంటుంది, ఇది చేయకూడదు కాదు. ఇది నీవు బహిరంగంగా ఏ ప్రకారంగా చేస్తున్నావో రేపు మరణము అనేది ప్రళయం అని ఒకటి వస్తున్నట్ట. ప్రళయక ఇసుకదంత అనుభవ కళలని నేను తెలియలిల్లా. ఈ దేహము అని పోయిన తర్వాత నేను ఎట్లా ఉంటున్నాను, శాశ్వతంగా ఉంటున్నాను అన్నట్టుగా విచారం నీకు ఉండు. అలా అది ఎరుక మరణము అన్నారు. దాన్ని చావు ముందు సౌఖ్యమాయే సందేహము పోయి. అటువంటి యొక్క మరణం అనేది జగత్తులో మానవుడు సహజంగా ఉంటే స్థూలదేహం అనే దాన్ని విడిచిపోక మునిపే మరణము అనే విచారం తెలిసి మరణము అయి ఉండు. అలా అది మనకు హితకరం. మరణం అంటే ఏమీ లేదు, ఈ దేహం యొక్క వ్యవహారం. బసన్నకు ఏమైపోయింది, స్థూల శరీరం యొక్క వ్యవహారం లేదే, కానీ సూక్ష్మ శరీరం అనేది ఉంది. ఎట్లా తల్లి గర్భంలో రాకమునుకోను ఆకారం ఎక్కడ ఉన్నా. ఇప్పుడు ఒక సాయంకాలం వచ్చినాడు, స్వామి రాస్తాం బొమ్మ అంటాడు. బొమ్మ రాసేదానికి ఎవరు కావాలా, రాసేవాడు కావచ్చు. ఎట్లా రాయాలంటే ఆకారం ఉండాలి కదా, ఎవరిలో ఉన్నది అది, ఎట్లా ఉన్నది అది, అక్కడ ఏమైనా ఉన్నదా నీకు? సుఖ దుఃఖము లేదు అక్కడ. ఎప్పుడొచ్చింది సుఖ దుఃఖము? ఈ దేహము అనేది నీ ఎప్పుడు నీకు స్పర్శ అయినదో అప్పటికి సుఖ దుఃఖం వచ్చింది. నీ సుఖ దుఃఖం అనేది దేహమనికే కానీ నీకు కాదు. ఇప్పుడు బళ్ళారులు ఉంటుంది పాప, మాకు ఈ ఊరు యొక్క కుంటున్న పర్సనల్ డాక్టర్ మేము ఎండలో తాగిన పట్టు వచ్చిన పట్టేం చేసేది, బండి మిందేయాలి స్వామి, వస్తున్నాడు. ఇదేముంటే దాన్ని అనుభవించుకోవాల్సిందే కానీ వద్దనడానికి వీల్లేదు. అట్లా జగత్తులో ఈ దేహం అనేది అనగా ఈ ఆకారం అన్నది జగత్తు రాకపోను మనకు ఈ దేహ సంబంధం సుఖదుఖం అనేది లేదు. ఎప్పుడొచ్చిందంటే ఈ తల్లి యొక్క ముట్టు తండ్రి యొక్క వీర్యం చేత దీని వచ్చింది. దీని వచ్చిన తర్వాత ఇక్కడ మనం అనుపానం చూడండి, రాగద్వేషం ఎందువల్ల వస్తున్నది? ఈ దేహము నేను, ఇది నే బాగుండాలా, ఇది ఇటువంటి భావన ఉండే దానివల్లనే ఇంత మనకు దుఃఖానికి వస్తుంది కారణం. కనుక ఇది ఉండేటప్పుడు నీకు ఆ గురువు యొక్క సారమనగా మహిమ తెలివి మనకు జ్ఞానం లేదన్న నిజమైన సారం మనకు రావాలా తెలియదు. ఆ యొక్క స్థితి అంటే ఏమన్నారు, వాసనయమూరిల్ల శేషదక దోషిల్ల కూశీల పర్య భాషనేనుడి సార అతిబుద్ధులన్నారు. దేవాసన, శాస్త్రవాసన, లోకవాసన ఇది చాలా కష్టం పోయేది, కానీ చెప్ప సులభంగా. అయితే ఇది పోయిన వాడికి ఆ యొక్క నిజమైన ఘనత ఊరిచ్చేది కాదు. చెప్పి చక్కెర అంటే తీపి అనేది చక్కెర ముఖం తెలుసుకోవచ్చు అని చెప్తున్నామే, కానీ చక్కెర తినద్దే మనం తెలుసుందా, కానీ బయట చూస్తే కాదు. అట్లా మన యొక్క మనస్సు లోపల ఏముండాలా, ఈ జగత్తు అనేది ఎవరి వల్ల ఆధీనం ఉన్నది, ఎవరు దీన్ని నడిపిస్తుందా, దీనికి అధికారం అన్నటికి హెచ్చరి మనకు ఉండు అలా అన్నారు. కనుక ఈ యొక్క జ్ఞానం అనేది సజ్జన యొక్క గురుపుత్రుల యొక్క సన్నిధిలో ఎట్లుంటుందప్ప అంటే తాతగా రాస్తున్నారు. ఎవరికి ఆనందం కలుగుతున్నది? లాలీ శ్రీ గురు పాట. గురువారికి జగత్తు కొందరు విన్నాం, అయ్యో ఎప్పో అంటాడు జన్మసినప్పుడు అనుకోవడం కాదు, మన యొక్క బుద్ధి ఎక్కడుందో చెప్తున్నా అంటే యుగ నుంచి కూడా మనకు సిద్ధాంతం చూసినాం. అన్ని నామముల కంటే గురునామము శ్రేష్టమైన జగత్తు, దానికంటే శ్రేష్టమైనది ఇంకొకటి లేదు. ఎన్నో మంత్రములు ఉన్నాయి, కావాల్సిన అధీనం చేసి సిద్ధులు చేసుకొని మనం ఏమైనా దాన్ని భోగం అనుభవించదాన్ని. అన్ని మంత్రముల కంటే సప్తకోటి మహామంత్ర 7 కోట్లు ఉన్నాడు మంత్రుడు. మనం 7 కోట్లు ఏం లేదు, ఏం చూడలేదు, చెప్పేదే 7 కోటి మహామంత్రులలో శ్రేష్టమైన మంత్రము గురునామము అన్నారు. సప్తకోటి మహామంత్ర చిత్తముద్రమకారక ఏకం ఏవా గురురక్షద్వయం అన్నారు. ఆ గురు యొక్క నామ స్మరణలోనే ఎంతో మనకు మేలు ఉన్నది అన్నారు పెద్దలు. కనుకనే ಗುರುವಿಲ್ಲದಿರಬಾರದು ಹೇದು ಮುಂದೆ ದೊರೆಯಾದು ಗತಿ ಮುಕ್ತಿ ಹಾದಿ ಅರಿವು ಅರಿಯದೆ ಅವನ ಸೆರೆಯೋಳು ಬಿದ್ದಾಗಲು ಗುರುವೇ ಎಂದರ ಕರ ಪಿಡಿದು ಪರಿಯುವಂತ ಗುರುವಿಲ್ಲದಿರಬಾರದು ಹೇದನ್ನ.
ఆ గురువు అనేటి స్మరణ వచ్చింది మా కష్టపడి. ఊరికి వస్తుందా? ಕಷ್ಟಪಡಲ್ಲ. ఎత్తాగి తుత్తాగి తెల్లద గిడనాగి మత్త పాదద కెరనాగి అన్నారు పెద్దలు. అది వారి వారి యొక్క అనుభవం అనేది క్షణంలో కొండంత కర్పూరం కాల్చేది ఎంత కావాలా? అణువు అగ్ని చాలు, కొండంత కర్పూరం కాల్చిపోతుంది. అట్లా అణువున క్షణము చింతన అనేది మన మనస్సులో ఎటువంటి యొక్క త్యాగమును ఆ రెండు యొక్క అత్యంత స్మరణలోనే వస్తున్నప్ప అంటే మనము యమా అయ్యో శస్త్రి అనేవాడు గురువు అనేకి వస్తుంది, ఊరికే రా అనవాలంటే కూడా దాని యొక్క అర్థం తెలుసుకోవాలి. బళ్ళాలో ప్రయాణమవుతున్నారు, ఎక్కడ పోతున్నారంటే ఎవరు నడతారు స్నేహితులు, ఎక్కడ పోతామో దాపట్టుకుని అనుకుంటారేంది, తెలివింది లేదా అంట. ఎవరు నువ్వు ఊరు చెప్పు, ఫలానా ఊరికి పోతున్నాను, సరే ఊరికి పోలేమప్పా, ఎవరికి నిమ్మగల పోవాలని ఊరుకొండ బస్సు ఎక్కి అటు నిమ్మగల పోవాలని బస్ స్టాండ్కి వచ్చి ఆదరణ బస్సు ఎక్కితే ఊరుకొండకి వస్తాను. నేను పోతే అతనితో నిమ్మగలకు వచ్చాము, ఊరుకొండకి వచ్చాము. ఎక్కడికి పోవాలా, ఎట్లా పోవాలా అనే జ్ఞానం ఉండవలా. ఆ విధముగా మనము మరణము అనేది ఉన్నది. ఎవరికి మరణము? నాకా మరణము, దేహమునకా అని విచారం చేసేవారు. ఏం చెప్తున్నాం ఈ మాట? ఆ మరణము అనేది చావు అనేది అర్థమేప అంటే లేవు అనేది అర్థమేప అంటే లేని జగత్తు అనేది అర్థమేప అంటే మన మనస్సులో ఆ జ్ఞానం అనేది ఏ విధముగా హెచ్చర ఉండవలా. ಜಗಪಾತಿ ಮಗವು ಕಾಣದೆ ಕಟ್ಟಿಗೆ ತೆನಲು ನಗುತ್ತೆತ್ತಿ ನಡೆದೋದನು ಕಟ್ಟಿಗೆ ಕೇಳೆ ಒಗಿ ಸಾವಿರವರ ಎನ್ನುವನು. ಜಗಪ ಸಿಂಹಾಸನ